ఈరోజు నేను కొబ్బరి పచ్చడి రైస్లోకి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కాయని తీసుకున్నాను, కొబ్బరికాయని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 10 నుంచి 12 ఎండుమిర్చి వేయించుకున్నాను. తర్వాత 6-7 పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. అలాగే మనం ఒక కొబ్బరికాయ తీసుకున్నాం కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోండి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కొంతమంది కొబ్బరి ముక్కలు ఫ్రై చేయరు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఒక 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. గట్టిగా ఉండాలి పచ్చడి అన్నంలోకి. మనం టిఫిన్స్లోకి అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అంతే తేడా. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకుందాం. పెట్టుకొని చల్లారిన మిశ్రమంలో మనం కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకొని తిరగమూత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అవుతుంది. మినపప్పు, శనగపప్పు బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. సిమ్లోనే ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో వల్ల లోపల నుంచి బాగా పలుకు కుక్ అవుతుంది. హై ఫ్లేమ్ వల్ల మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ టైంలోనే ఎండుమిర్చి, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముందుగా చెప్పాను కదా, వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొబ్బరి వేయించిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు, ఒక వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసి గట్టిగా రుబ్బుకోవాలి అన్నంలో కదా. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తిరగమూత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి అనేది రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు. మనం కొద్దిగా గట్టిగా చేస్తాం కదా రైస్లోకి. పల్చగా టిఫిన్స్లో కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం పల్లీలు అలాంటి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయము. ఓన్లీ కోకోనట్ చట్నీ, హోటల్ రెసిపీ అన్నమాట ఇది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిఫిన్స్లో కావాలంటే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ రైస్లోకి అని చెప్పి వాటర్ వేసుకోలేదు, గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలాగే చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఓకే, బాయ్.